ప్రధానంగా అధికారుల మీద వస్తున్న ఆరోపణలు ఏంటి? బీజేపీ టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి? అధికారులు చెప్తున్నది ఏంటి? దీనికి సంబంధించి చూస్తే పురంధరేశ్వరి చెప్తున్నారు, ఎన్నికల అధికారులందరూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు వాడుతున్నట్లుగా అధికార పార్టీ కుట్ర పన్నుతున్నట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు చెప్తూ ఉన్నారు, ప్రధానంగా ఐపీఎస్ అధికారుల సంఘం చెప్తూ ఉంది, ఎన్నికల నియమాలకు కట్టుబడే విధులు నిర్వర్తిస్తున్నామని. ఇక డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లపై పురంధరేశ్వరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషన్కు ఒక లెటర్ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. నేతలు ఆరోపిస్తున్నారు, ఒక వర్గం మీడియా పనిగట్టుకొని ప్రచురిస్తుంది, తద్వారా తమ మానసిక స్థైర్యం దెబ్బతింటుంది అనేది అధికారులు చెప్తున్నమాట. అనుకూలమైన అధికారులన్నింటినీ ఇంపార్టెంట్ ఏరియాల్లో నియమించి ఎన్నికలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనేది పురంధరేశ్వరి ఆరోపిస్తున్నారు వైసీపీ మీద. అసత్య ప్రచారంతో ఎన్నికల డ్యూటీ కత్తి మీద సాములాగా మారింది అని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులు చేస్తున్నారు అనేది పురంధరేశ్వరి ఆరోపిస్తుంటే, మా మీద దుష్ప్రచారం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఐపీఎస్ అధికారులు విన్నవించుకున్నారు. ఇక అక్రమ అరెస్టులు కేసులతో బ్లాక్మెయిల్ చేస్తున్నారనేది పురంధరేశ్వరి ఆరోపణ. పక్కా కుట్రతోనే పోలీస్ వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారనేది పోలీసు అధికారులు చెప్తున్నమాట. విపక్షాల ప్రచార సభలకు ఆటంకాలు కల్పిస్తున్నారని పురంధరేశ్వరి అంటుంటే, మా విధులు సక్రమంగా నిర్వహించే వాతావరణం కల్పించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ అవుతున్నాయని చెప్పి పురంధరేశ్వరి ఆరోపిస్తూ ఉంటే, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ దాకా పోలీసుల మనస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని చెప్పి ఐపీఎస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా ఆరోపణ ప్రత్యారోపణలు ఈ రకంగా ఉన్నాయి.